నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఓదెల రైల్వే స్టేషన్లో డిఆర్ఎం తనిఖీలు సమస్యలను దృష్టికి తీసుకువెళ్లిన బీజేపీ నాయకులు డిసెంబర్ 26న ఖమ్మంలో సిపిఐ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలన్న చాడ వెంకట్రెడ్డి. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఆలయాల్లో భక్తుల విశేష పూజలు. ఇక వార్తలోని వివరాలు. పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్ ను డివిజనల్ రైల్వే మేనేజర్ సికింద్రాబాద్ డివిజన్ అధికారి ఆర్ గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులతో పాటు బీజేపీ పార్టీ శ్రేణులు కలిసి సమస్యలను వివరించారు. శాలువాతో సన్మానం చేసి స్థానిక ఓదెల మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఓదెల రైల్వే స్టేషన్ ఆదాయం ఏడాదికి దాదాపు 50 లక్షల పైచిలుకు ఉందని దీని రైల్వే బోర్డు తమ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. స్టేషన్లో ప్రయాణికులకు కనీస వసతులు లేవని, షెడ్స్, టాయిలెట్స్, కుర్చీలు, త్రాగునీరు తదితర వసతులు లేవని వివరించారు. ఓదెల మల్లన్న ఆలయానికి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని తెలిపారు. ఓదెల రైల్వే స్టేషన్లో కరీంనగర్ టు తిరుపతి ఎక్సెస్, దానాపూర్, అండమాన్ ట్రైన్లకు హాల్టింగ్ ఇవ్వాలని డీఆర్ఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక తారకరామ కాలనీలోని 2వ గేటుకు మరమ్మతులు చేయాలని కోరుతూ కాలనీ వాసులు డీఆర్ఎంకు వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు రైల్వే అధికారులు సుమిత్ మిఠల్, షఫాలి వర్మ, రామగుండం ఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఇన్స్పెక్షన్ లో భాగంగా డిఆర్ఎం గోపాలకృష్ణ గారు ఓదెల రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. మరి రావడానికి కారణం ఏంటంటే మా ఓదెల గ్రామ ప్రజలు పలుమార్లు మా ఓదెల రైల్వే స్టేషన్లో కనీసం లైట్ సౌకర్యం లేదు, కనీసానికి షెడ్ సౌకర్యం లేదు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరియు ఇక్కడ వర్షం కొడితే తడుసులు అవుతుంది, ఎండకెండుట అవుతుందని చెప్పి మా గ్రామానికి సంబంధించిన ప్రజలు కిషన్ రెడ్డి గారికి వారు తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మరి వారు రైల్వే అధికారులతో మాట్లాడి ఈరోజు ఇన్స్పెక్షన్ పంపించడం జరిగింది. వారికి మా ఓదెల గ్రామ ప్రజలు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి వారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో భాగంగా మా ఓదెల రైల్వే స్టేషన్లో లైట్లు కానీ, షెడ్లు కానీ, సౌకర్యాలు కానీ, మంచినీటి వసతి కానీ మన రైల్వే స్టేషన్ కొంచెం పెద్దగా చేయాలి. ఎందుకంటే ఈ యొక్క రైల్వే స్టేషన్ ఈ మండల కేంద్రంలో పెద్ద రైల్వే స్టేషన్ కాబట్టి ఇది జమ్మికుంట, ఇటు పోతే ఇటు పెద్దపల్లి, ఇవన్నిటి కలిపితే మాకు ఆ రైల్వే స్టేషన్కి సమానంగా మాకు ఇక్కడ ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వ పరం చేసి ఈ యొక్క సౌకర్యాలన్నిటినీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏఐటీయూసీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ అదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను దోచిపెడుతున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్ర జెండా నుండి వచ్చిన ఆశయాలను ఎవ్వరూ ఆపలేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరితగతిన నిర్వహించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. సిపిఐ శత జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా డిసెంబర్ 26 నాడు ఖమ్మంలో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ చేసి దానికి ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా లక్షలాది మందితో బహిరంగ సభ చేయాలనుకున్నాం. ఈ మధ్యలో జాతాలు ఎక్కడికక్కడికి జాతాలు నిర్వహించాలా. ఆదిలాబాద్ జోడేఘాట్ నుంచి బయలుదేరి జాతా మరి హైదరాబాద్ మొత్తం జిల్లా తిరుగుతూ కరీంనగర్ నుంచి వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి కొత్తగూడెం పోతుంది. ఇంకో జాత బాగా అక్కడ మన జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బయలుదేరుతుంది. ఇంకోటి బాసర ఇక్కడ నిజామాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇట్లా 3 జాతాలు మరి రాష్ట్రంలో ఈ విజయం చేయడానికి మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. చైతన్య ఉత్సవాలను జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది, విజయాలు కూడా సాధించారు.
రాజభరణాలు రద్దు కావచ్చు, లేదా తెలంగాణలో భూమి భుక్తి సమస్య కావచ్చు, కేరళలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా కావచ్చు, భూమి సమస్య అంతా పోరాడింది, సాధించింది. ఇలా పేదలకు భూములు ఉన్నాయంటే సిపిఐ చేయబట్టే ఉన్నాయి. ఇలా కార్మికుల చట్టాలు వచ్చినాయన్నా, అలాగే మరి వేతనాలు పెరిగినాయన్నా. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. అర్చకులకు దీపదానం చేశారు. కాగా వేములవాడ, ధర్మపురి, ఓదెల వంటి పుణ్యక్షేత్రాలలోనూ రద్దీ కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. అనుబంధ ఆలయమైన భీమన్న ఆలయంలో సైతం భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూలైన్ మీదుగా ఆలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామికి, భీమేశ్వర స్వామికి, పరివార దేవతలకి వేర్వేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ముందు భాగంలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురితో పాటు కోటిలింగాలలోని గోదావరి నదీ తీరాలకు ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తుల కోలాహలంతో గోదావరి నదీ తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తీరాన ఉన్న శివలింగాలకు జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి గోదావరి నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. అందుకని విష్ణుమూర్తి మేల్కొని సముద్రం గర్భంలో ఉంటాడు కాబట్టి ఆ రోజు మనం గంగా స్నానం ఆచరించాలనేది ఒక పద్ధతి. దాని ద్వారా గంగా స్నానము, మనము దీపాలు, వత్తులు కాల్చడం, అంటే మనము కొన్ని రోజులు ఏదో ఒక రోజు దీపం వెలిగించకుండా ఉండేది. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించడం వల్ల మనము సంవత్సరం అంతా కూడా వత్తులు వెలిగించిన పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది. దానికోసం అనేది కార్తీక పౌర్ణమి రోజు మనము 365 వత్తులు వెలిగించి గోదావరి స్నానం ఆచరించడం, శివలింగ అభిషేకం ఇలాంటివి చేయడం మన ఆచారం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. పుణ్యస్నానాలు ఆచరించే వారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గజయితాలను ఏర్పాటు చేయడం జరిగినది. మరియు పార్కింగ్ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలం కూడా పెద్ద ఎత్తున చదును చేయించి బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా వచ్చే భక్తులకు పూజ విషయంలో కూడా, పూజా కార్యక్రమాల విషయాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగినది. మరియు త్రాగునీరు, వైద్య అధికారులతో కూడా ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవించినా కూడా ఇక్కడనే వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేయించుకోవడం జరిగినది. తీర్థ ప్రసాదాలు కూడా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగినది. విశేషంగా భక్తులు ఈరోజు సుమారు అంటే ఇప్పటి వరకు ఒక 10 నుంచి 15,000 మంది దర్శించుకున్నారు. ఇంకనూ కనీసం ఇంకొక 20,000 మంది స్వామివారిని దర్శించుకుంటారని అనుకుంటున్నాము. వారికి అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే స్థానిక మన ప్రభుత్వ డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతోని అన్ని వసతులు కల్పించడం జరిగింది. అలాగే సాయంకాలం కూడా గోదావరి మహాహారతి కార్యక్రమం మనం ప్రతి సోమవారము, అలాగే ఈరోజు కూడా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మన దేవాలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాహారతిలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలంలోని శ్రీ రామాలయ బ్రహ్మసూత్ర శివాలయం, మార్కండేయ ఆలయం, అచ్చయ్య గుడితో పాటు అన్ని శివాలయాలు తెల్లవారుజాము నుంచే కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆయా ఆలయాల్లో వేద పండితులు శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులు శివయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవదాసు గౌడ్, దేవేందర్, కిషన్ రావు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి.
చాలా శుభదయమైన రోజు. ఈరోజు భక్తులు ఉదయాత్పురం వచ్చి శివునికి అభిషేకాలు అలంకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా దీపారాధన, ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని, కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండాలని, విద్య ఐశ్వర్యము అన్ని రకాలుగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీపాదానం చేస్తూ ఉంటారు. శివునికి ఇష్టమైనటువంటిది దీపం. అందుకే ఈరోజు శివాలయాలన్నీ కూడా దీపాలతో అలంకరణ చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వర స్వామి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని చెప్పేసి మా గంభీరవ ప్రజలందరికీ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే మల్లన్నను దర్శించుకున్న భక్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు దీపదానం చేస్తూ తులసి వద్ద ఉసిరి మొక్కను నాటి ఉసిరి తులసి కళ్యాణం నిర్వహించారు. కార్తీక మాసం హరిహరులకి ప్రీతికరమైనది కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరియు శ్రీ భ్రమర మల్లికార్జున మహాస్వామి శుభాశిస్సులు భక్త మహాశులకు తెలియజేయమనగా, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భముగా మన శ్రీ మల్లికార్జున దేవాలయంలో సాయంత్రము విశేషంగా పార్థివలింగ పూజ, అదేవిధంగా విశేషంగా కార్తీక దీపోత్సవం ఉంటుంది. ఈ దీపోత్సవంలో ఎవరైతే పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తారో ఈ సంవత్సర పర్యంతం చేసిన పాపాలను కూడా పోతాయి మన పురాణాలు చెప్తున్నాయి. కావున భక్తులందరూ కూడా అశేషంగా విచ్చేసి మనసా వాచా కర్మణ స్వామిని సేవించి భక్తి శ్రద్ధలు దీపారాధన చేయాలని కోరుచున్నాము. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రగాలను కోరుచున్నాము. హరహర మహాదేవ. పెద్దపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే భక్తులు ఆలయాలకి పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో కార్తీక దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లిలో స్వయంభుగా వెలిసిన మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. స్వామివారికి మొక్కులు చెల్లించి ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక శుద్ధ పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు ఈ దేవాలయం మడ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దామోదర ప్రీతి కొరకై దీప ప్రజ్వలన, దీపాల అలంకరణ మరియు మడ్ల రామలింగేశ్వర స్వామికి విశేషమైన అభిషేకము, రుద్రాభిషేకము ఉదయం 4 గంటల నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యారు. ఇటు కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం ఈ భవానీ శంకర మడ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది స్వయంభులింగం. ఇక్కడ అత్యంత వైభవంగా ఈ కార్తీక పౌర్ణమి ఈ పవిత్ర పండుగ రోజున అత్యంత వైభవంగా దీపారాధనలు చేసి ఆ విశ్వేశ్వరునికి రామలింగేశ్వర స్వామికి విశేషమైన అభిషేకం జరిగి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క భగవంతుని అనుగ్రహానికి పాత్ర. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న జీవన్ రెడ్డికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. భక్తులు సేకరించిన విరాళాలతో తయారు చేసిన వెండి ఆభరణాలు, స్వామి కిరీటం, ధనస్సు, ఖడ్గం, సీతమ్మ వారికి హారం, మేళతాళాలు, జై శ్రీరామ్ నినాదాల మధ్య స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు యావత్ ప్రపంచానికే ఆదర్శ పురుషుడని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అత్యంత దేవాలయంగా రామాలయాన్ని నిలబెట్టడం ఈ ప్రాంతానికి విధంగా గర్వకారణంగా మనం భావించవచ్చు. ఏదైనా ఇంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి యొక్క ఇక్కడ హిందూ సమాజం, భక్తులు, అందులో మాతలు, తల్లులు, ఆడబిడ్డలది ప్రధాన పాత్ర అని చెప్పక తప్పదు. ఏదైనా ఈ సమాజానికి ఇచ్చే బాధ్యత అన్నాడు శ్రీరామచంద్ర ప్రభుత్వ సీతమ్మ తల్లి ఏ విధంగా లక్ష్మణ కుమారుడు ఏ విధంగా వారికి సోదరుడుగా అండగా నిలిచిందో, ఆంజనేయ స్వామి ఏ విధంగా ఒక భక్తుడుగా మరి సేవలు అర్పించిందో, ఆ విధంగా అందరం కూడా ఈ శ్రీరామచంద్ర ప్రభువును మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వేకువజాము నుండే భక్తులు గోదావరి నదిలో కార్తీక స్నానాలకి పోటెత్తారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నదిలో కార్తీక దీపాలను వదిలి భక్తిభావాన్ని చాటుకున్నారు. వేడుకల దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచే ఆలయంలో అర్చకులు స్వామివార్లకి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు నదిలో వదిలారు. అనంతరం స్వామివారి దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉసిరిక చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించి బ్రహ్మణోత్తములకు దీపదానం చేశారు. వేములవాడ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సాయి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ జగదీశ్వరానంద స్వామి వారి అనుగ్రహ భాషణం జరిగింది. దాతల్ని ఆలయ చైర్మన్ వరాల దేవయ్యతో పాటు సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వరాల దేవయ్య, సభ్యులు గంప రాజేందర్, కోనమ్మగారి నాగరాజు, రవీందర్, నరసయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పట్టణంలోని శివాలయం, మార్కండేయ దేవాలయం, అష్టలక్ష్మి దేవాలయాలను భక్తులు దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 365 వత్తులతో కార్తీక దీపం వెలిగించి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఉసిరి, పిండి దీపాలు వెలిగించి అర్చకులకు దీపదానం చేశారు. ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ శివునికి అభిషేకం చేసి చాలా ఎంతో ఇక్కడ రామాలయంలోని శివాలయంకు ఎంతో ప్రసిద్ధి ఉంది. ఇక్కడ ఎవరైతే మొక్కుకొని అభిషేకాలు చేయడం దేవుణ్ణి అత్యంత భక్తితో పూజిస్తారో వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక విశిష్టత ఉంది. ఇవాళ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకము, అలంకరణ, హారతి, తీర్థ ప్రసాద వితరణ సుమారు సాయంత్రం 4 గంటల వరకు ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5:30కు సహస్ర దీపాలంకరణ, సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు అఖండ భజన, తీర్థ ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకత ఏమిటి అంటే మమ కార్తీక దామోదర ప్రీత్యర్థం అంధకార నివారణార్థం అంటే ఓ దామోదర
మాలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించి ఆ జ్యోతి వలె మాలో వెలుతురును ప్రసాదించు తండ్రి అని ఆ స్వామిని వేడుకుంటూ ఈ రోజు నాడు ధాత్రి అంటారు, అంటే విష్ణుమూర్తి ఉసిరి చెట్టు పైన కొలువే ఉంటాడన్నట్టు. అందుకనే ఈ కార్తీక పౌర్ణిమ నాడు ఆ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసి స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్తీక దామోదరుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ బులా శంకర భగవానికి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. గ్రామంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దీకొండ భూమేష్ కుమార్, ఆలయ అర్చకులు నాగేంద్రాచార్యులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆయురాష్టైశ్వర్యంగా ఉండాలని, తదనంతరం శ్రీ స్వామివారి యొక్క కృపకు అనంతరం ఉండాలని స్వామివారి యొక్క సామూహికంగా సత్యనామవ్రతం చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. ఇది కార్యక్రమం అనంతరము అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా ఘనంగా జరిగాయి. పాత బజార్, పురాతన శివాలయం, సాంబశివ దేవాలయం, గుడిమిట్టపల్లి ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహిళలు ఉసిరి కొమ్మలని ప్రతిష్ఠించి దీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని దీపాలను వెలిగించి దీపదానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు మహేష్, రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, కుమరవెల్లి భాస్కర్, రామిడి శ్రీనివాస్, ఆవుల శివకుమార్, మహిళలు కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, కుమరవెల్లి భాస్కర్, రామిడి శ్రీనివాస్, ఆవుల శివకుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు కార్తీక మాస సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణంలో దాదాపు ఒక 25 నుంచి 30 వేల మంది ప్రజలు మన భక్తులు ఇక్కడ పాల్గొని స్వామివారిని సేవించుకోవడం జరిగింది. స్వామివారి కృప పాత్రలు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో భక్ష్యతలతో ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని వేడుకోవడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే ఇక్కడ భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేసి రేపు 10వ తారీఖు నాడు రథోత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా రథోత్సవం సందర్భంగా పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ దేవస్థానంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసం సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కళ్యాణానికి దాదాపుగా 20,000 నుంచి 30,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చేసినారు. ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు అనేక రకమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాము. చలవ పందిర్లు కానీ, షామియానాలు కానీ, టెంట్లు, పందిర్లు, తర్వాత మరుగుదొడ్లు, మంచినీటి వసతి, పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినాము. తదనంతరము తేదీ 10, 11 సోమవారం రోజున స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం కూడా ఉన్నది. కావున భక్త మహాశైలులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణములకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. శ్రీ మార్కండేయ దేవాలయం, గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం, బ్రాహ్మణ వీధి హరిహర ఆలయం, విశ్వేశ్వర ఆలయం తదితర ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయాత్ పూర్వం నుంచే భక్తులు, మహిళలు కుటుంబ సమేతంగా ఆలయంలోని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మహాదేవునికి బిల్వపత్రాలు సమర్పించారు. కార్తీక మాసం సందర్భంగా బ్రాహ్మణోత్తములకు దీపదానాలు, కుసుమాండదానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సురేందర్, చైర్మన్ బాసెట్టి లవకుమార్, ఫౌండర్స్ గౌరిశెట్టి రామ్మూర్తి దేశాయ్,
మరియు మంచాల రామ్ గోపాల్ పాల్గొన్నారు. జరిగింది వెండితో చేసినటువంటి ముక్కొండ ఆ ముక్కొండకు అందరూ కూడా పూలు సమర్పించి చాలా మంది వైకుంఠవాన్ని తీసుకుంటారు. ఈరోజు వైకుంఠవాన్ని ముగించుకొని ఆ యొక్క శంకరుని యొక్క కృపకు హరిహరులకు ఈ యొక్క మాసమే హరిహర మాసం అని పేరు. నరనారాయణుడు అంటాము. అందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారాల మధ్య భక్తులు గోవింద గోవింద నామస్మరణాల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువు చూడముచ్చటగా సాగింది. ఆలయ చైర్మన్ కొమ్మిరె శంకర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా వారి సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గండి అశోక్, ఆర్మూర్ నర్సయ్య, లక్ష్మీ నర్సయ్య, దాసరి గంగరాజం, దువ్వా సత్తయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో గ్రామీణ ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక చేపట్టారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికకు ఆయా శాఖల అధికారులు హాజరై తనిఖీ బృందం చేసిన సర్వేపై చర్చించారు. 2024-25 సంవత్సరానికి గాను 5 కోట్ల పనులు పూర్తి అయినట్లు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలలో జరిగిన గ్రామీణ ఉపాధి పథకంపై ఆడిట్ తనిఖీ బృందం చేసిన విచారణలో అంశాల వారీగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుపతి, ఏపీడీ సత్యనారాయణ, ఎస్ఆర్పీ మౌనిక, పీఆర్ఏఈ సచిన్, ఎంపీఓ షబ్బీర్ పాషా, అధికారుల బృందం శరత్చంద్ర, కొమ్రయ్య, ఏపీఓ రమేష్ పాల్గొన్నారు. కాంపోనెంట్ కింద ఓదెల మండలం చేసిన పనులు 1,84,03,000. సో మొత్తం మీద కూడా మనకి ఇక్కడ చేసిన పనులని లెక్క చూసుకున్నట్టయితే 4,97,87,230 పనులు చేయడం జరిగింది. సో ప్రతిదానికి మనం ఈ ఉపాధి హామీ పథకంలో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనకు ఉన్నటువంటి యొక్క చట్టం ఏం చెప్తున్నదంటే మనం ఏ పని చేసినా అది గ్రౌండ్ లెవెల్లో, బాటమ్ లో పేదవాళ్లకు ప్రతి వారికి ఈ ఫలాలు అందాలి. అందే క్రమంలో చేస్తున్న ప్రతి పనికి రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ నిర్వహించాలి. చేసిన రికార్డ్స్ రిజిస్టర్స్ కూడా మనం గ్రామ సభలో పండే పూర్తి స్థాయిలో సోషల్ ఆడిట్కి మనం సహకరించాలి. అదేవిధంగా ఏదైనా 1, 2, 3 చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి తప్ప ఇక్కడ ఓదెల మండలంలో ఇప్పటివరకు మీరు చూసినటువంటి జిల్లా మొత్త స్థాయిలో కూడా అన్నిటికంటే ఓదెల మండల రికార్డ్స్ కొన్ని చోట్ల మొక్కలు 100% బతికి ఉన్నాయి. అది వాళ్ళకి ఒకసారి చెప్పడం కూడా ఇది నిజంగా చాలా మంచి పరిణామం. కానీ అన్నిటికంటే చూపించాల్సింది, చేయించాల్సింది రికార్డు. అన్నిటికీ రికార్డు ఉండాలి. కొన్ని చోట్ల రికార్డ్స్ అనేగా విఎంపీ రికార్డ్స్ కావచ్చు, జాబ్ కార్డ్ అప్డేషన్స్ కావచ్చు, 7 రిజిస్టర్స్ అప్డేషన్స్ కావచ్చు, ఇంకా కొన్ని పూర్తి స్థాయి వర్క్ ఫైల్స్ కావచ్చు, ఒక 60-70% వరకు చేయడం జరిగింది. ఆ 30% బ్యాలెన్స్ కూడా మీరు నెక్స్ట్ వీక్ లో మీటింగ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హైకోర్టు జడ్జి జగ్గన్న గారి శ్రీలత శ్రీనివాసరావు దంపతులు పర్యటించారు. లింగన్నపేటలోని వారి అక్క బావ స్వగృహంలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమంలో బంధువులతో కలిసి జడ్జి దంపతులు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు బంధువులను కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ మాధవరావు, సుశీల నరసింగారావు, శ్యామరావు, రామరావు బంధువులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని
మా అక్క బావ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రత ఉత్సవానికి మా సొంత గ్రామమైన లింగన్నపేటకి ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలో పాల్గొని మా ఊరి బంధువులందరినీ మా గ్రామ ప్రజలందరినీ కూడా కలవడానికి నాకు మంచి అవకాశం ఈరోజు దొరికినది. ఈ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఉండుగాక అని కోరుకుంటూ కొండగట్టు అంజన్నకు ఇక నుంచి పాత భోగశాలలోనే భోగాలు సిద్ధం చేయనున్నట్లు ఈవో శ్రీకాంతరావు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆలయంలోని ఈవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో టికెట్ల ధరలు కూడా పెంచుతున్నట్టు ప్రకటించారు. భక్తులకు సమాచారం అందించేందుకు గాను పీఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే 8 ఎకరాల భూమిని చదును చేయించినట్లు వెల్లడించారు. ముత్యంపేటలోని పంపు సెట్ వద్ద ఉన్న 3 ఎకరాల భూమిని లీజ్కు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు జితేందర్ స్వామి, స్థానాచార్యులు కపిందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, సూపరింటెండెంట్ హరిహర్ నాథ్, సునీల్ కుమార్ పాల్గొన్నారు. దేవస్థానంలో వివిధ రకాలైన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా భోగశాల కానీ, మన టికెట్స్ ఎన్హాన్స్మెంట్ కానీ, కోటి దీపోత్సవం ఇప్పుడు జరుగుతున్న దానికి పోవడం విషయంలో అయితే పిఆర్ఓ ఆఫీస్ని ఏర్పరచుకున్న విషయంలో అయితే ఏంటి, దీనికి అన్నిటి గురించి మీకు చెప్పడానికి కలిసి పిలిపించడం జరిగింది. మొదటగా శుభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ ఎన్టీవీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి రేపు మనం 6వ తారీఖు నాడు కొండగట్టు దేవస్థానం నుండి మన మన ఉత్సవ విగ్రహాలు అనేటివి వెళ్తాయి. రేపు సాయంత్రం అక్కడ మన ప్రోగ్రాం జరుగుతుంది. దానికి వెళ్ళే కార్యక్రమంలో అందరికీ ఎవరెవరికి మళ్ళీ శానిటేషన్ సూపరింటెండెంట్కి కానీ అందరికీ ఒక్కొక్క నంబర్ క్రియేట్ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం మనం ఒక నంబర్ తీసుకున్నాము. ఆ నంబర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అదే క్రమంలో ఈ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా రాములు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజుల నుంచి నేటి వరకు మండల కేంద్రంలో ఉన్న ఐకేపీ ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. గత సోమవారం నుండి ఫ్యాక్స్ సెంటర్ల నుండి ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ తూకం ప్రక్రియ మరో 2 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చెట్ల కిషన్, విజయ్ భాస్కర్ తో పాటు మండల నాయకులు పాల్గొన్నారు. మంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పెండింగ్ ఉండకుండా అన్నిటను ప్రారంభం చేయమని మాకు ఆదేశించారు మంత్రి లక్ష్మణ్ కుమార్. అతని ఆదేశాల మేరకు మన మండలంలో ఉన్న ఐకేపీ ఫ్యాక్స్ సెంటర్లన్నీ ఓపెన్ చేశాము. గత 3 రోజుల క్రితం నుంచి వెళ్ళి పెగడపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులు, అదేవిధంగా కస్తూర్బా ముందున్న దాంట్లో ఫ్యాక్టరీ నుండి దాదాపు నిన్నటి వరకు 5 లారీలు జోకించి బయటికి పంపడం కూడా జరిగింది. పాపం మా బీఆర్ఎస్ సోదరులకు తెలియదు కావచ్చు, వడ్లు జోకడం లేదు, స్టార్ట్ కాలేదని చెప్తా ఉన్నారు. మేము 100% రైతుల పక్షాన చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నాము. వాళ్ళు రాకముందే మా అధికారులను, తహసీల్దార్ గారిని ఐకేపీ సెంటర్లకు వాహనం అడ్డ తెల్లారే పోయి వరి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాము, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకపోతే రంగు మారిన వరి ధాన్యాన్ని కూడా ఆరబెట్టి మళ్ళీ ఇస్తే మనం ఖచ్చితంగా సేమ్ మద్దతు ధరకు తీసుకుంటాము, రైతులు అధైర్యపడద్దని చెప్పడం కూడా జరిగింది. అసలు వాళ్ళు ఇన్నారో లేదో కనీసం వాళ్ళు ఫస్ట్ మేము దాన్ని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.